హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి అబ్నార్మాలిటీస్ గురించి ఈరోజు మనకి సుప్రీంకోర్టులో హియరింగ్ అయితే జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ కూడాను ఈరోజు మనకి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, దీనికి సంబంధించి ఏదో ఒక క్లారిటీ వస్తుంది, టెన్షన్స్ నుండి రిలీఫ్ అవ్వచ్చు అని అనుకున్నారు. బట్ ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది వీడియోలో చెప్తాను. సో అయితే లాస్ట్ హియరింగ్ అంటే ప్రీవియస్గా జూలై 8 రోజు కోర్టులో ఏం హియరింగ్ అయ్యిందనేది మీ అందరికీ కూడాను తెలుసు. సుప్రీంకోర్టు వారు ఎన్టీఏ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా పిటిషనర్స్కి కావచ్చు, పిటిషనర్స్ ఎందుకు అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటున్నాయని పిటిషనర్స్కి, అండ్ అదేవిధంగా అబ్నార్మాలిటీస్ ఎందుకు లేవంటున్నారు అని చెప్పి ఎన్టీఏ వాళ్ళకి, అండ్ అదేవిధంగా కాన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేషన్ చేసిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళ నుంచి కావచ్చు, సో వీళ్ళందరికీ సంబంధించి ఒక అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయమని చెప్పి లాస్ట్ హియరింగ్లో చెప్పింది. సో ఆ కేసుని ఈ రోజుకి మనకి వాయిదా వేసిందనమాట ఇంతకుముందు హియరింగ్లో. అయితే ఈరోజు మనకి పిటిషనర్స్ తరపు నుండి అఫిడవిట్ సబ్మిట్ చేశారు, అదేవిధంగా ఎన్టీఏ తరఫు నుంచి అఫిడవిట్ అనేది సబ్మిట్ చేశారు. సో వీటన్నిటిని క్రాస్ చెక్ చేయడానికి, అంటే ఎన్టీఏ వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్ని క్రాస్ చెక్ చేయడానికి పిటిషనర్స్కి కొంత టైం, అండ్ పిటిషనర్ సబ్మిట్ చేసిన దానికి కౌంటర్గా రియాక్ట్ అవ్వడానికి ఎన్టీఏ వాళ్ళకు కూడా కొంత టైం అయితే ఇవ్వాలి. కాబట్టి సో కేస్ని ముందుగా రేపు ఫస్ట్ ఐటమ్గా హియరింగ్ చేద్దామని చెప్పారు జస్టిస్ అయితే. సో బట్ ఏమైందో తెలీదు, కేస్ని మండేకి అయితే పోస్ట్పోన్ చేశారు. సో మండేకి పోస్ట్పోన్ చేసినప్పుడు ఎస్జీఐ ఎవరైతే ఉన్నారో, సోలిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో, తను ఏం చెప్పారు అంటే మండే అండ్ ట్యూస్డే సో తనకి డిఫికల్ట్గా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ హియరింగ్ అనేది జూలై 18కి అయితే పోస్ట్పోన్ చేశారనమాట. సో ఈరోజు అయితే మనకి వీళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్లని క్రాస్ చెక్ చేసుకోవడానికి, రియాక్ట్ అవ్వడానికి కొంత టైం అయితే ఇచ్చారు. సో అదైతే ఈరోజు హియరింగ్లో అయితే జరిగిందనమాట. సో చూడాలి, మనకి నెక్స్ట్ హియరింగ్ అయితే జూలై 18కి ఉంది. సో జూలై 18th రోజు పిటిషనర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ అథారిటీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మనకి జూలై 18th రోజు అయితే తెలుస్తుంది. సో ఇదైతే ఈరోజు అప్డేట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.